ఈరోజు దేవుని వాగ్దానం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. మత్తయి 5:11. దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు లేదా మంచి పనులు చేస్తున్నప్పుడు ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా, అవమానించినా మీరు ఒంటరివారు కాదు. ఆ సమయంలో మీరు ధన్యులు అని దేవుడు స్వయంగా ప్రకటిస్తున్నాడు. అంటే లోకం మిమ్మల్ని తక్కువ చేసినా దేవుని దృష్టిలో మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. మనం ఆఫీసులో గాని బంధువుల మధ్య గాని నిజాయితీగా ఉన్నప్పుడు చాలామంది మనల్ని ఎగతాళి చేయవచ్చు లేదా మనపై అపనిందలు వేయవచ్చు. మీరు తప్పు చేయకపోయినా విమర్శలు ఎదురైనప్పుడు కృంగిపోకండి. మీ క్యారెక్టర్ను దెబ్బతీయాలని ఎవరైనా చూస్తున్నారా? అది మీరు ఎదుగుతున్నారనడానికి గుర్తు. యేసుక్రీస్తు కూడా ఇలాంటి నిందలనే ఎదుర్కొన్నారు. మీరు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని ఇది నిరూపిస్తుంది. పరలోకమందు మీ ఫలము అధికమగును అని ఉంది. అంటే మీ ఓర్పుకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. లోకం మిమ్మల్ని విమర్శిస్తోందంటే మీరు లోకానికి భిన్నంగా దేవునికిష్టంగా జీవిస్తున్నారని అర్థం. కాబట్టి ఆ విమర్శలను చూసి భయపడకండి. అవి మీకు దేవుడిచ్చే దీవెనకు పునాదులు.